తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనము భగవంతుణ్ణి ఒక విగ్రహ రూపంలోనే భావించి సామాన్య ప్రజలు, అవును, సామాన్యులు భావించి పూజలు చేస్తూ ఉంటాం. అవునండి. కొందరు విగ్రహారాధన అక్కర్లేదు, ధ్యానం చేయాలి అంటారు. కొందరు ఇవన్నీ కాదు అని కొందరు వాదిస్తూ ఉంటారు. అసలు విగ్రహారాధన విశేషం ఏమిటండి? తప్పకుండా తెలియజేస్తానండి. అసలు నేను ముందుగా మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు చాలా 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 సంతోషపడుతున్నాను. చాలా ఆనందంగా కూడా ఉంది నాకు ఇలాంటి ప్రశ్నలు. అందరూ చాలా కన్ఫ్యూజ్లో ఉంటున్నారండి. అవునండి. ఏమిటి ఇదేమిటి, వాళ్ళు చేస్తున్నారని మనం చేద్దాం, మనం చేస్తున్నాం అని వీళ్ళు చేస్తున్నారు, ఇట్లా చేసుకుంటూనే పరంపర వెళ్ళిపోతుంది. కానీ అవునండి, అసలు విగ్రహారాధన, కొందరు విగ్రహారాధనే అక్కర్లేదంటారు, కొందరు విగ్రహారాధన కావాలి అంటారు. అవునండి. అసలు ఇది మీమాంస, ఈ మీమాంసలో అసలు ఏమిటి, ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ గురించి మీరు చెప్పండి. తప్పకుండా అండి. నాకున్న పరిధిలో మా గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని తప్పకుండా అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. విగ్రహారాధన ఎందుకు మీరు ఇందాక అన్నారు, అసలు విగ్రహాలే అక్కర్లేదు ఆరాధనకి అని. ఇందులో ఇది చాలా కొంచెం పెద్దదే, చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది, కానీ క్లుప్తంగా నాకు తెలిసింది చెప్తాను. విగ్రహ ఆరాధన ఎందుకు అంటే నిగ్రహం కోసం. నిగ్రహం కోసం? విగ్రహంలోనే విగ్రహం ఉంది కదండి. అది కదండి. విగ్రహ ఆరాధన అనేది నిగ్రహం కోసం మొదటిది. దీని గురించి మళ్ళీ చర్చించుకుందాం. రెండవది, భగవంతుడు లేని ధ్యానము, భగవంతుడు లేని దాన్ని ఏమంటారు, మన భాషలో చెప్పాలంటే మెడిటేషను, మన భగవంతుడు లేని శ్వాస, భగవంతుడు లేని ధ్యాస నిరుపయోగం. ఎందుకంటే ఇక్కడ రెండు విధాలు, సగుణోపాసన, నిర్గుణోపాసన. సగుణోపాసన అంటే విగ్రహారాధన, నిర్గుణోపాసన అంటే విగ్రహం లేదు, ఏం లేదు. అంత స్థితికి వెళ్ళాలంటే ముందు నీ దగ్గర ఏం కావాలి? విగ్రహాన్ని ముందు బడికి వెళ్ళాలిగా. ఇక్కడ అదే చెప్తున్నాను. బడి అంటే గుడి. విగ్రహారాధన అంటే నిగ్రహం. విగ్రహారాధన ఎందుకు? నిగ్రహం. ఎలాగ చెప్తా చూడండి. మన ఇంట్లో ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉంది, లేకపోతే ఓ లలితాదేవి విగ్రహం ఉంది. ఆవిడ పాశాంకుశాలు ధరిస్తుంది, పంచ బాణాలు, చెరుకు విల్లు ధరిస్తుంది, చక్కటి చీర నగలు కట్టుకుంటుంది, అన్నీ చెప్పుకుంటాంగా మనం. సరే, మన ఇంట్లో కొన్ని తరతరాలుగా ఉంది. అదే పూజ గదిలో మా అమ్మాయి వంట చేస్తూ ఉన్నానమ్మా అని ఫోన్ చేస్తుంది, లేకపోతే ఇంకొకరు ఏడుస్తూ ఫోన్ చేస్తారు, లేకపోతే మా వారు, సరే నేనే అనుకోండి, మా వారు నన్ను తిడుతూ ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంకొకరు కాఫీ కావాలని అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు, పిల్లలు వచ్చి ఏదో కావాలని అడుగుతూ ఉంటారు. ఆవిడ ముందు ఇవన్నీ జరుగుతున్నా ఆవిడ ఏ స్థితిలో కూర్చుందా అలాగే కూర్చుందా, ఏమన్నా రియాక్ట్ అవుతుందా? ఇక్కడ విగ్రహారాధన నిగ్రహం కోసం అంటే నేను చెప్తున్నాను, ఆ విగ్రహం మీద మీరు తన్నుకు చావండి, పొడుచుకోండి, రక్తం రానియండి, ఎలా ఉంటుంది ఆవిడ? ఎలా కూర్చున్న ఆవిడ అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా అయితే మీరు పొడి చేసుకుని రక్తం వస్తున్నా సరే, మీకు ఏ చెయ్యో కట్ అయిపోయినా, అయ్యో బిడ్డ ఏమైంది నీ కనరావిడ, ఏదైతే చిరుమందహాసంతో ఆవిడ ఆ స్థితిలో కూర్చుని ఉంటారో అదే స్థితిలో ఉంటుంది. ఇది కదా విగ్రహారాధన నుంచి మనం నేర్చుకోవాల్సింది. అంటే ఎట్లాంటి సమస్య వచ్చినా చెక్కు చెదరని స్వభావం కావాలి అని చెప్పి ఆరాధించడమే విగ్రహ ఆరాధన. మరి సామాన్యులం కదండి, ఇన్ని చూస్తూ ఊరుకోకుండా అలా కూర్చోలేం కదండి. కూర్చోవాలి అంటే అదే ఆవిడ కూర్చోమని ఏంటి, కదలకుండా కాదు, మనం కదులుతూనే కొంత స్థితప్రజ్ఞత నేర్చుకోవాలి. అందుకే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆధ్యాత్మికతలో కూడా ఎప్పుడు ఎల్కేజీలో ఉంటే సామాన్యులంగానే మిగిలిపోతాం. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అనేది ఉపనిషత్తు వాక్యం.
మీరు విన్నారా? ఎప్పుడు వింటూనే ఉంటాం. అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మతో బ్రహ్మాన్ని, నేనే ఆ పరబ్రహ్మాన్ని. అహం అంటే ఏంటి? ఇక్కడ నేను. ఎవరు? నేనే బ్రహ్మని. ఏ బ్రహ్మవి? నువ్వే పరబ్రహ్మవి. ఎందుకంటే నువ్వే, ఇప్పుడే చెప్పాను, ఇక్కడ మనకు అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్యులు ఏం చెప్పారు? అద్వైత సిద్ధాంతం అంటే పెద్ద ఏమీ లేదమ్మా. అద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అద్వైతం అంటే రెండు ఉన్నాయనుకోవడం ద్వైతం. అద్వైతం అంటే ఒకటే ఉన్నాడు అనుకోవడం. దేవుడే నీలో ఉన్నాడు చెప్పడానికే లలిత సహస్రనామంలో ఏం చెప్పారు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే అక్కడ లక్షణాలు ఇక్కడ అలవాటు చేసుకోవడానికి. అందుకే ఆ విగ్రహారాధన అనేది ఎందుకు అంటే స్థితప్రజ్ఞత కోసం. అంటే నా భాషలో అది పెద్దగా ఉండొచ్చు స్థితప్రజ్ఞత అని. ఏది వచ్చినా చలించకుండా రాయిలా ఉండమని అర్థం కాదండి. అక్కడ ఏ బాధ వచ్చినా వెంటనే చూపించకు. ఎవరైనా నేను తిట్టారనుకో వెంటనే వెళ్ళి తిట్టియాలి. ఎవరైనా నిన్ను బాధ పెడితే వెంటనే బాధ పెట్టాలి. ఇలాంటి లక్షణాలు లేకుండా స్థితప్రజ్ఞతని అలవాటు చేసి యాక్షన్కి రియాక్షన్ తగ్గించుకోవాలి, ఆలోచనలోకి వెళ్ళాలి. అదే అలంకారం కూడా ఎలా చూడండి, ఆ విగ్రహాలకి చక్కగా అలంకరణ చేసి పువ్వులు పెట్టి ధూపం వేసి పొద్దున్నే పూజ అయిపోగానే ఆ పిక్చర్ మన మనసులో ఉందనుకోండి, ఎలా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందండి ఆ రోజంతా. మనసు పరవశమేనండి. అలాంటి చూడండి, అలాంటి స్థితి నీ మనసులో ఎప్పుడూ ఉండాలి అంటే ఏం చేయాలి? విగ్రహారాధన చేస్తూ ఉండాలి. విగ్రహారాధన చేస్తూ అంత శాంతంగా నువ్వు అలవాటు పడాలి. అంత శాంతంగా ఉండడానికి. ఎందుకంటే నేను చెప్పాను కదా, జీవుడు పరమాత్మలో లీనమవడానికే మనం పుట్టాము. సరే సంసారము, సరే పుట్టడము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, 4 ఆశ్రమాలు కదా మనకి. బ్రహ్మచర్యం నుంచి ఏం చేస్తాం? గృహస్థగా వస్తాం. గృహస్థు గొప్పతనం ఏంటి తెలుసా అండి? ఇటు బ్రహ్మచారి చేయలేనివి, ఇటు వానప్రస్థం సన్యాసులు చేయలేనిది గృహస్థు చేయగలడు. ఏం చేయగలడు? ఈ స్థితప్రజ్ఞత అనేది ఎలా ఏర్పడుతుంది? దానం ద్వారా, శుచిగా భోజనం వండడం ద్వారా, అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం ద్వారా, చక్కటి వాక్కు ద్వారా, మంచి పనుల ద్వారా, స్వార్థం లేని విధంగా, ఇవన్నీ స్థితప్రజ్ఞత యొక్క లక్షణాలే కదండి. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఇవన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోనే ఎక్కువ విగ్రహారాధన ఉంటుంది. అవునండి, గృహంలో గదిలో దీపం వెలుగుతూ ఉంటే ఆ గృహానికే అందం. ఎంత కళగా ఉంటుందండి. అంటే విగ్రహాల నుంచి మనం నేర్చుకోవాల్సింది. గృహాన్నే గృహలక్ష్మి అంటారు కదా. ఆ విగ్రహారాధన ఎందుకు అంటే మన మనసుల్లో భక్తి అనే చైతన్యాన్ని నింపుతుందండి. ఆ పూజ చేసినప్పుడు అవన్నీ, ఇప్పుడు నేను చెప్పాను, అవన్నీ చూసినప్పుడు మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అదే చైతన్యం నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఆ చైతన్యమే కనిపిస్తుంది. ఇలాంటి చైతన్యం ఎప్పుడూ నీ మనసులో నిండి ఉండాలి అంటే విగ్రహారాధనలోంచి నిగ్రహం నేర్చుకుంటూ ఎంతో కొంత స్థితప్రజ్ఞత వైపు అడుగులేస్తూ ఉండాలి. స్థితప్రజ్ఞ త్యాగరాజు అంతటి వాడే విగ్రహాలు ఆయన పాపం ఎవరు ఎత్తుకుపోయి నదిలో పడేస్తారు. ఏమి బాధపడతాడండి. మరి త్యాగరాజు అంతటి వాడు, రాముడే ఆయనకి దర్శనం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎందుకు ఆయనలా మారడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తున్నాడు, రాముడిలా మారడానికి ఈయన. అందుకనే అంత కనెక్ట్ అయ్యాడు. రాముడిలా మారడానికి ఆ విగ్రహాన్ని చూస్తూ ప్రతిక్షణం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మవారు ఉందండి, ఇప్పుడు మన కామేశ్వరి అమ్మవారు ఉంది. అందరూ వచ్చిన వాళ్ళు అంటారు, అబ్బా విగ్రహం ఎంత నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు నా మొహంలో కావాలని కదా నేను ఆ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాను. అక్కడ ఉన్నది నేను ఇక్కడ అలవాటు చేసుకోకపోతే ఎలా? అందుకని ఎప్పుడు అక్కడ చిరునవ్వు, సరే స్థితప్రజ్ఞల దాకా వద్దు, చిరునవ్వుని కనీసం, ఆ చిరునవ్వు అక్కడ నవ్వుతూ ఉంటుందిగా, ఇక్కడ కూడా మంచి చిరునవ్వు, ఆ చిరునవ్వుని కనీసం అలవాటు చేసుకోండి. విగ్రహ ఆరాధన అంటే నిగ్రహానికే అనే విషయం గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన చేస్తూ ఇంకా అందరినీ తిడుతున్నాం, ఇంకా అందరినీ కోప్పడుతున్నాం, ఏ దుర్వ్యసనాలు వదలం కాదు. విగ్రహారాధన ఎందుకు? పొద్దున్న పూజ చేసేసి సాయంత్రం ఏదో చేసేస్తే ఎట్లా? ఒక నియమము, నిబద్ధత, అనుష్ఠానము, ఇవన్నీ కూడా విగ్రహారాధన వల్ల. అందుకే సమయపాలన అలవాటు అవుతుంది. ముందు చూడండి, చక్కగా లేవడము, స్నానం చేసుకోవడము, సమయానికి దీపం పెట్టడం. మన హిందువులండి అందరూ కూడా చూడండి, దీపం పెట్టాలి, దీపం అంటే ఆ భావన చూడండి, తపన ఎందుకు వచ్చింది? ఆ భక్తి విగ్రహారాధన వల్ల వచ్చింది. అలాగే దాంతోపాటు
నిగ్రహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరొక్క విషయంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.